నమస్కారం సార్, మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? నేను ఎక్స్ రైల్వేస్ టీటీ. ఓకే. ఎంతమంది పిల్లలండి? నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయి. చదువుకుంటున్నారా? సెటిల్ అయిపోయారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ముగ్గురు పెద్దదానికి కూతురికి ముగ్గురు ఆడపిల్లలు. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు సరుకులు? సూపర్, చాలా బాగుంది. ఈ టైంలో నార్మల్ రేట్స్ వాళ్ళు కూడా వెరీ డిసిప్లిన్. ఈ రైతు బజారు, దిస్ ఇస్ అ వెరీ డిసిప్లిన్ రైతు బజారు. కొన్ని మా ఏరియాలో కొన్ని రైతు బజార్లో ఉన్నాయి, కానీ వాళ్ళు కొంచెం కస్టమర్స్ మీద ఎగబడ్డం ఎక్కువైపోయింది. బాగా పెరిగిపోయినాయి అని అంటున్నారు కదండి. నథింగ్, బ్యూటిఫుల్. ఇవే కాదు, నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి అంటారు. ఈ పప్పులు ఉప్పులు అంటే అది లేడీస్ సంబంధించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా, కూరగాయలు చెప్తా ఉంటారు కదా. రెగ్యులర్గా నేను వస్తుంటా. బట్ ఇది అకార్డింగ్ టు దీని సిచ్యువేషన్ ప్రకారమే పెరుగుతుంటాయి తప్ప కావాలని పెంచేది కూరగాయల్లో మాత్రం ఏం లేదు. డైరెక్ట్ వీళ్ళు స్ట్రైట్ వచ్చి అమ్మేదే కదా, స్ట్రైట్ తీసుకొని వచ్చాం. మరి మీరు చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం. ఎందుకు బ్రహ్మాండంగా ఉందంట? ఎందుకు బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నారు? దానికి ఆయన కొన్ని ఏదన్నా ఆగి ఉండొచ్చు, బట్ పేదలకు సంబంధించినంత వరకు మ్యాక్సిమం ఆయన ఈజ్ ద సపోర్టివ్ టు ది మిడిల్ క్లాస్ పీపుల్. అంటే ఒకవేళ ఈ రేట్లు పెరిగినాయి, తప్పదు, ఏం చేయలేము దానికి. బట్ గవర్నమెంట్ ఈజ్ ఓకే, బ్రహ్మాండంగా ఉంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు మనకి ప్రతి చోట హాస్పిటల్స్ ఉన్నాయి చూసారు, ఆయుష్మాన్ భవ అసలు ఎక్కడైనా ఉందా? అసలు ఎంత బ్రహ్మాండం. దెబ్బ తగిలితే నేను మొన్న మా ఇంటి పక్కన ఆయుష్మాన్ భవ ఉంది, వెళ్ళిపోయాను, కట్టించుకునే వచ్చాను. అసలు అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, క్యూ, ఆడొక పెద్ద క్యూ, ఆ డాక్టర్స్ దొరుకుతారో లేదో, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు మొన్న ఏదో బండి మీద వస్తున్నప్పుడు చిన్న ఇదైతే ఏమంటే ఆయుష్మాన్ మా పక్కనే ఉంది, వెళ్ళిపోయి మా డాక్టర్ గారు వచ్చారు, టకామని కట్టేస్తారు. అయితే అదే నేను దాన్ని తీసుకుని వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే దాని టెస్టులు, గవర్నమెంట్ కాదు ప్రైవేట్ హాస్పిటల్, కాలు ఫ్రాక్చర్ అయితే టెస్టు, దాని మీద ఒక 20 టెస్టులు, 30 మందులు, ఆ తర్వాత నీకేం లేదులేమ్మా వెళ్ళమ్మా. దిస్ ఇస్ వెరీ గుడ్ గవర్నమెంట్. నేను చెప్తాను అంటే ఒకవేళ వాళ్ళు మీరు యూట్యూబ్ ఏదో తెలియదు కానీ, బట్ ఎవరైనా ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు పేదలకు సంబంధించినంత వరకు చాలా బాగుందమ్మా. ఈ లేడీస్కి కానీ పాపం ఆదరులేని ఆడవాళ్ళకి సపోర్టివ్గా ఉండడం. ఎవరు చేస్తున్నారమ్మా? పిల్లలు కన్న కొడుకులు, కన్న తల్లిదండ్రులు, కన్న పిల్లలు 50-60 ఇయర్స్ రాగానే తల్లులను రోడ్ల మీద వదిలేయడం, ప్లాట్ఫారాల మీద వదిలేయడం చేస్తున్నారు. ఈ టైంలో మరి అలాంటి వాళ్ళకి 15,000, 18,000 ఇవన్నీ ఇవ్వడం అది చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు. ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు, అప్పులు చేసేసి. చెప్పండి, అయిపోతున్నారని చెప్తున్నారు కదండి ప్రతిపక్షాలు అంటున్నారు. 15,000కి ఒక కుటుంబం బతుకుద్దా? అది ఒక సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు నేను అప్పున్నా, ఈయన వచ్చి ఒక 20,000 నాకు ఇచ్చాడు. 20,000 కానీ వాడి కట్టరా బాబు, 80,000 తర్వాత కడదు అంటారు. అది సపోర్టేగా. మరి 15,000 సపోర్టే కదా. 15,000తో ఏం బతకట్లేదుగా అందరూ బతుకుతున్నారా? చెప్పండి. 15,000తో ఎవరు బతకట్లేదు కదమ్మా. ఇస్తున్నాడు దేనికి? సపోర్టు. అంతేగాని ఈ 15,000తో కుటుంబం అంతా సోమరిపోతు కాదు. ఎవడమని చెప్పింది సోమరిపోతులు అవుతారని? ఎట్లా అవుతారు సోమరిపోతులు? 15,000కి సోమరిపోతు అవుతాడా? ఇప్పుడు నేనున్నా, ఇగో 400 రూపాయలు తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నాడు, తెచ్చానా? మరి ఎట్లా సోమరిపోతు అవుతాం? సోమరిపోతు 15,000కి ఒక కుటుంబం బతుకుద్దా? 1,00,000 రూపాయలు నేను అప్పు ఉంటే ఈయన వచ్చి ఒక 50,000 నువ్వు కట్టుకోవాయా వాడి కానీ ఇస్తే అది సపోర్టు. ఇది ఒక సపోర్ట్ అంతేగాని ఆయన ఏదో మనం ఏదో హీనస్థితిలో ఉన్నాము, నేను మమ్మల్ని రక్షిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు. మ్యాక్సిమం ఆయన ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అంతే. మరి ఈ పథకాలన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు ఈ జగన్ అని చెప్పేసి అన్నారు. ఇలానే పథకాలు ఇచ్చుకుంటూ పోతే వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అన్నారు. సంవత్సరాల నుంచి మనం అప్పు లేకుండా ఉన్నామా? ఇప్పుడు కొత్తగా అప్పు చేసేదేముంది, పెట్టేదేముంది, చెప్పేదేముంది, కొత్తగా చెప్పుకోండి. అంతకుముందు అప్పులు లేవా? గత ప్రభుత్వంలో అసలు అప్పులు లేవని చెప్తున్నారు. చెప్పారు ప్రతిపక్షాలు అంటున్నాయి. అడిగి ప్రతిపక్షాలతో మనకు రాజకీయాలతో మనకు వద్దు, కానీ అంతకుముందు అప్పులు లేవా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అప్పులు ఉన్నాయా? దిస్ ఈజ్ టూ మచ్. ఇది అసలు అర్థం లేని మాట. ఎక్కడమ్మా చెప్పండి? అంతకుముందు అప్పులు లేవా? మనకి ఉన్నాయా లేవా? మరి కొత్తగా ఇప్పుడు నాకున్నాయి అప్పులు, నా కొడుకు వచ్చి తీరుస్తాడా? లేదే. మనం కష్టపడాలి, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేసుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, దాంట్లో కొంచెం పొదుపు చేసుకోవాలి. బడ్జెట్లో అనేది కొంత పొదుపు చేసుకుంటేనే అప్పులు తీయడానికి ఆన్సర్. దానికి
జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంక్షేమమే అభివృద్ధిగా వెళ్తున్నారని అంటున్నారు. అవును. కానీ సంక్షేమం అంటే అభివృద్ధి కాదు, రోడ్లు వేయట్లేదు, అసలు అభివృద్ధి అంటే కంపెనీలు అవి తీసుకురావాలి, కనీసం కంపెనీలు తీసుకురావట్లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు స్టేట్ ఫామ్ అని అయింది అంటున్నారు. ఇప్పుడు స్టేట్ ఫామ్ అయింది ఇప్పుడు చెప్పమ్మా, మన స్టేట్ ఫామ్ అయింది ఇప్పుడు 5 years అవుతుందా? 5 yearsలో నీకు పెద్ద పెద్ద కంపెనీలు, సింగపూర్ అంత రాజధాని మనం కట్టగలమా? ఒక రాజధాని కట్టాలంటే మినిమం ఇట్ విల్ టేక్ 25 years. పబ్లిక్ ఇవన్నీ చూసుకొని ఒక రాజధాని కడతాం, అంతేగాని వచ్చేసి 4 బిల్డింగ్లు కట్టే కానీ ఇది రాజధాని అయిపోదు. మరి మరి దానికంటే కష్టం. ఇప్పుడు దానికంటే ఒక ప్రాసెస్ చేస్తాడు, 1 by 1 చేస్తా ఉన్నాడు. అంటే గత ప్రభుత్వంలో అమరావతిని డెవలప్ చేశారు, ఈయన వచ్చిన తర్వాత అవన్నీ పడేశారని చెప్పేసి అంటున్నారు కదా. ఏం లేదు, అంతకుముందే గుంటూరు బాగానే డెవలప్ అయింది. అందులో పెద్ద అమరావతి నేను ఎన్నోసార్లు వెళ్ళా. మెయిన్ రోడ్లు అంతకుముందే ఉంది. ఇప్పుడు అంతే రాజధాని వాళ్ళు ఫామ్ చేసుకున్నాక సచివాలయాలు ఇవన్నీ కట్టారు, అదొక పెద్ద లుక్ వచ్చింది అక్కడ. అంతకుముందే తాత్కాలిక సచివాలయమే కదండి, ఏది మన సచివాలయం కట్టింది కూడా. సచివాలయమే, బట్ అంతకుముందే డెవలప్ అయింది కదా గుంటూరు, హైలీ డెవలప్డ్. గుంటూరు అండ్ విజయవాడ ఏమైంది? కాకపోతే మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ పిల్లలు నిరుద్యోగులు బయటికి పోవాల్సి వస్తుంది, అదొక్కటే మనకు లోటు తప్ప మ్యాక్సిమం డెవలప్ అయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇంతకు ముందు ప్రభుత్వం కంపెనీలు తీసుకొచ్చారు, కానీ ఈయన వచ్చిన తర్వాత అన్నింటినీ పంపించేశారు అంటున్నారు కదండి. అంటే వాళ్ళు తీసుకొచ్చి ఈయన పంపించేశారు అంటున్నారు కదా. అమ్మా ఇది ఆ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండవు. గవర్నమెంట్ అనే దానికి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే 20 మంది పరిగెత్తుకొస్తారు, దాని గురించి 100 విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి కంపెనీలు రావడం వెళ్ళిపోవడం అని కాదు, అక్కడేదో చిన్న వాళ్ళు మనకి గవర్నమెంట్కి సంబంధించినంత వరకు ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం తప్ప గవర్నమెంట్ వచ్చి మా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళిపోండి మాకు మా స్టేట్లో ఏమొద్దని ఎప్పుడు రెడ్డి గారు ఎప్పుడు చెప్పడట్లా. ఎవరు ఏ కంపెనీ పోదు, వాళ్ళకి ఇక్కడ సోర్స్ లేదేమో. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సెస్ సరిగ్గా కట్టరు కొంతమంది, అవి కట్టలేరేమో, దానివల్ల వెళ్ళిపోతారు తప్ప అసలు వచ్చి గవర్నమెంట్ వీళ్ళు వచ్చి తీసేసి మీరు వెళ్ళిపోండి అని అలాంటిది ఏమీ లేదు. అందుకని 2024లో డన్ పెట్టుకోండి అంతే.